సీఎం అంటే ఏంటి? సీఎం అంటే కామన్ మ్యాన్ అని అంటున్నారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. సో మరి సీఎం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డిబిఎస్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సీఎం అంటే కామన్ మ్యాన్ అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి సీఎం అంటే అసలు ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు? అంటే చీఫ్ మినిస్టర్ అంటే అతనేమి ఆకాశం నుంచి ఊడిపడలా, మబ్బుల్లో నుంచి ఏమి రాలేదు. సీఎం అంటే కామన్ మ్యాన్. చీఫ్ మినిస్టర్ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా సరే వీళ్ళు కేవలం కామన్ మ్యాన్ మాత్రమే అంటూ నిన్న సూపర్ 6 సూపర్ హిట్ సభలో చంద్రబాబు ప్రసంగం ప్రజలపై చెరగని ముద్ర వేసింది. ఇప్పుడు ఏంటి, సీఎం ఎలా ఉండాలో ఇవాళ ఒక రోల్ మోడల్గా చంద్రబాబు మనం చూసాం. 15 నెలలుగా మరి పేదవాడి ఇంటికి సీఎం వెళ్తాడు. ప్రతి నెల 1వ తారీఖు ముఖ్యమంత్రే ఒక వాలంటీర్ మాదిరిగా ఇంటింటికి వెళ్ళి మరి పింఛన్లు ఇస్తున్నాడు. మీరు చూశారు కదా. ఇప్పటికీ చంద్రబాబు ఈ 4.0లో సీఎంఐ ఎన్ని నెలలు అయింది? 15 నెలలు అయింది. 15 ఏళ్ళకి వెళ్ళాడు. పింఛన్ల పంపిణీ గతంలో వాలంటీర్లు చేసేవాళ్ళు, ఇప్పుడు ఆయనే వాలంటీర్ అయిపోయాడు. తనను తాను చంద్రబాబు ఏమని చెప్పుకుంటాడు? కూలీ నెంబర్ 1 అంటాడు. ఇప్పుడు అదొక బిళ్ళ. ఏంటి కూలీ నెంబర్ 1? ఒక రైల్వే పోర్టర్లు ఎలా అయితే బిళ్ళలు తగిలించుకుంటారో అట్లా చీఫ్ మినిస్టర్ అంటే కూలీ నెంబర్ 1 అన్నాడు. ఇప్పుడు ఒకటి, ముఖ్యమంత్రి అంటే ఆయన ఏంటి అసలు? ఇప్పుడు ఆయన రక్షణ కోసం ఆయనకు ఏదో పోలీసులు ఉంటారు, లేదు కొంత ట్రాఫిక్ ఆయన కోసం సడలిస్తారు. ఒక ఇది వెళ్తుంది, పెట్రోలింగ్ వ్యాన్ ముందు వెళ్తుంది, సైరన్ కొట్టుకుంటూ వెళ్తారు. ఆ ఒక్క బిల్డప్కి వీళ్ళు ఏమనుకుంటున్నారు? సీఎం అంటే ఏదో మబ్బుల్లో నుంచి ఊడిపడ్డాడు, ఆయన ఒక రాజు, ఆయన ఒక చక్రవర్తి. ఈ ఫీలింగ్ ఉండకూడదు. మీరు మంత్రులైనా ఎమ్మెల్యేలైనా మీరేమీ సామంతరాజులు కాదు. ప్రజల్లో ఉండాలి, ప్రజల్లో ఒకడిగా మెలగాలి. అది వదిలేశారు. ఇప్పుడు ఏది, ఇప్పుడు ఒక దుష్ట సంప్రదాయం వచ్చింది. ఇప్పుడేంటి, నేను చీఫ్ మినిస్టర్ అంటే నేనేదో అసలు బ్రహ్మాండంగా చక్రవర్తి అనుకుంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉదంతమే తీసుకుందాం. మీరు అడిగారు ఇంట్రోలో, జగన్మోహన్ రెడ్డి దృష్టిలో సీఎం అంటే ఏంటండి అన్నావు. జగన్మోహన్ రెడ్డి దృష్టిలో సీఎం అంటే క్రిమినల్ మ్యానా? జగన్మోహన్ రెడ్డి దృష్టిలో సీఎం అంటే కరప్ట్ మ్యానా? సి అంటే కరప్ట్, ఎం అంటే మ్యానా? ఇప్పుడు సీఎం అంటే జగన్ దృష్టిలో ఇప్పుడు ఏంటి, కలెక్షన్ మ్యానా? చెప్పు, నువ్వే చెప్పు. సి అంటే కలెక్షన్, ఎం అంటే అట్లా మార్చేశాడు. ఏది, ఒక కలెక్షన్ మ్యాన్గా సీఎం. అసలు ఎప్పుడన్నా నువ్వు ఊహించావా సీఎంఓలో కలెక్షన్స్? అక్రమ వసూళ్ళు. అంటే సీఎంఓ అంటే అదొక ఆఫీస్, ముఖ్యమంత్రి కార్యాలయం. అలాంటి కార్యాలయాన్ని ఏం చేశాడు? సెటిల్మెంట్లకి, దందాకి అడ్డాగా మార్చాడు. ఇప్పుడు నీకెందుకు 2 ఇన్సిడెంట్స్ చెప్తా, 2 ఉదాహరణలు. కాదంబరి జత్వాని, ఆమె కిడ్నాప్ ఎక్కడ ప్లాన్ వేసింది? సీఎంఓలో. ఇప్పుడు సీఎంఓలో మరి పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నాడు, లేకపోతే మా సిటీ కమిషనర్ ఉన్నాడు. నన్ను పిలిపించారు సీఎంఓకి, మీరు వెళ్ళి ముంబై మరి వాళ్ళని పట్టుకురమ్మన్నారు. ఎవరిని? కాదంబరి జత్వాని. ఎవరు చెప్పారు? అది విశాల్ గున్ని చెప్పాడు. అంటే సీఎంఓ చేయాల్సిన పనులు అవి. సీఎం ఆ విధమైనటువంటి కిడ్నాపులు చేపిస్తాడా? అంటే ఒక కిడ్నాప్ మ్యాన్గా ఎవరు? సీఎం. అప్పుడు ఎక్కడో పారిశ్రామికవేత్త మీద ఎవరో కేసు పెడితే నీకేంటి సంబంధం? ఆ కేసు నువ్వు విత్డ్రా చేసుకుంటావా లేదా అని ఆ జత్వానీని నరకం చూపించారు. 43 రోజులు జైల్లో పెట్టారు. అదొక్కటే కాదు, అన్ని దందాలు జగన్మోహన్ రెడ్డి ఆఫీస్లో. ఇప్పుడు అతను ఎవరు? కేవీ రావు. ఒక పారిశ్రామికవేత్త కేవీ రావుని పిలిపించి పట్టుకొచ్చి ఆయనకి పాయింట్ బ్లాంక్లో బెదిరించారు. ఎవరా? విక్రాంత్ రెడ్డా? జగన్మోహన్ రెడ్డి తమ్ముడు. జగన్ చూస్తా కూర్చున్నాడంట. వాడు చెప్పినట్టు చెయ్యి అన్నాడంట.
అంటే నువ్వు చీఫ్ మినిస్టర్గా ఒక కలెక్షన్ మ్యాన్గా, ఏది ఆ రోజు కేవీ రావుని బెదిరించి కాకినాడ పోర్టు కాకినాడ సెజ్లో మరి 3,600 కోట్ల షేర్లు మార్చుకున్నారు విక్రాంత్ రెడ్డి. ఎవరు విక్రాంత్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి తమ్ముడు, ఆ వైవి సుబ్బారెడ్డి కొడుకు. అంటే ఏంటి, నువ్వు పారిశ్రామికవేత్తల్ని బెదిరించడానికి, సినిమా హీరోయిన్లను కిడ్నాప్ చేయడానికి అసలు సీఎంఓ వాడతావా? ఆడెవడ బూనేటి చాణక్య అంట, లిక్కర్ మాఫియాలో అతను ఒక చోట డాన్. అతను నేను సీఎంఓ నుంచి మాట్లాడుతున్నా అని చెప్పి ఆ డిస్టిలరీ యజమాని బెదిరించాడు. ఎవరతను? సిఎండి జయరాముడు, ఏదేదో ఎస్విఎం షుగర్స్ అండ్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ వాళ్ళ సిఎఫ్ఓని బెదిరించాడు. చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ నల్లప్పన్ ముత్తప్పన్ని ఏమని బెదిరించాడు? నేను సీఎంఓ నుంచి మాట్లాడుతున్నా. అంటే పారిశ్రామికవేత్తల్ని బెదిరిస్తారా? అతను ఏంటి, నీ పెండింగ్ బిల్లులు కనుక అవ్వాలంటే, నీకు ఆర్డర్ ఫర్ సేల్ ఇవ్వాలంటే కమిషన్లు ఇవ్వాలి, 12% ఇవ్వు, 20% ఇవ్వు, అసలు నీ డిస్టిలరీ మాకు అప్పచెప్పి వెళ్ళిపో. ఇట్లాంటి బెదిరింపులు సీఎంఓ నుంచా? ఇట్లాంటి కలెక్షన్స్ సీఎమ్మా చేయించేది? ఇట్లాంటి కిడ్నాపులు సీఎం చేపిస్తాడా? అంటే కిడ్నాపుల సీఎంగా, బ్లాక్మెయిలింగ్ సీఎంగా ఎవరు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో నేను అంటోంది అదే. సీఎం అంటే కలెక్షన్ మ్యాన్, సీఎం అంటే కరప్షన్ మ్యాన్ అని జగన్ అక్కడ మరి ఒక పెద్ద మోడల్గా మారాడు. ఇప్పుడు ఒకటి అదే మరి సీఎంగా చంద్రబాబు, ఆయన ఇప్పుడు ఇది 4 సార్లు సీఎంగా పనిచేశాడు. ఆయన ఇప్పుడు అసెంబ్లీకి 9 సార్లు గెలిచాడు. 47 ఏళ్ల రాజకీయమే. ఇప్పుడు 30 ఏళ్ల క్రితం ఆయన సీఎం, ఇప్పుడు కాదు. అంటే నువ్వు పుట్టకముందే ఆయన సీఎం. అర్థమైందా? నీ వయసు ఎంత ఉంటాయి? మహా ఉంటే నీకు 30 ఏళ్ళు ఉంటాయి. అట్లాంటి వ్యక్తి సీఎం ఎలా ఉండాలి? ఇప్పుడు ఆయన వయసు ఎంత? 75 ఏళ్ళు. ఇప్పుడు నువ్వు అసలు పేదవాడి ఇంటికి ఆయన వస్తున్నాడంటే అసలు ఇంటికి వెళ్ళి నీ కష్టం ఏంటి, నీ ఉపాధి ఏంటి? ఆ ఆటో కార్మికుడి ఇంటికి వెళ్ళాడంట, ఆటో గట్టి అన్నాడంట. ఆశ్చర్యపోయాడు. చీఫ్ మినిస్టర్ ఏంటి, నన్ను ఆటో తీయమంటావేంటి? ఇద్దరు కలిసి ఆ స్టేజ్ దాకా వెళ్ళారు. ఆ 10 నిమిషాలు, ఆ పావుగంట ప్రయాణంలో ఆటో కార్మికుడి కష్టాలు విచారించాడు. అతనికి ఒక ఆటో కొనిపెట్టాడు. ఇప్పుడు ఒకటి ఆటో డ్రైవర్స్ అందరికి 15,000 కూడా ఇస్తానని చెప్పేసి నిన్న సూపర్ 6 సూపర్ హిట్ ఏదైతే జరిగిందో అందులో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు దసరాకి అందరికి ఇస్తామని చెప్పేసి ఏది అదొక హామీ నెరవేర్చారు. ఇప్పుడు నిన్న ఇంకో కొత్త హామీ, ఇప్పటికి సూపర్ 6 హామీలు నెరవేర్చిన దాంతోపాటు ఆ మిగిలిన హామీల్లో మీరు చెప్పిన ఆటో డ్రైవర్కి అందరికీ కూడా 15,000 వాహన మిత్ర కింద ఇస్తామన్నది. ఇప్పుడు ఒక ఏంటి, ఆ చెప్పులు కుట్టే కార్మికుడి ఇంటికి వెళ్ళాడు. చెప్పులు కుట్టే కార్మికుడి ఇంటికి వెళ్ళి మరి వెంటనే ఏమున్నాయి నీ దగ్గర, నాకు సరిపడే చెప్పులు ఉన్నాయా అన్నాడు. అతను ఆశ్చర్యపోయాడు. సీఎం ఏంటి, నా ఇంటికి రావడం ఏంటి, చెప్పులు నాకి అనడం ఏంటి? అక్కడ ఉన్న సైజులే చూసుకుని ఆయనకు నచ్చిన చెప్పులు వేసుకుని మరి కొంత డబ్బులు ఇచ్చాడు. అతను చెప్పుల దుకాణం పెట్టుకోవడానికి ప్రభుత్వం తరఫున సహాయం అందించటం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా. అతని కొడుకు ఏదో మరి బాగా చదువుకున్నాడు, డిగ్రీయో ఏదో చేసినట్టున్నాడు. ఉద్యోగం లేదండి అన్నాడు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగం వేయించాడు. అసలు ముఖ్యమంత్రే పేదోడి ఇంటికి వెళ్ళడం ఏంటి? ఆయన టీ పెడుతున్నాడు. కొన్ని ఇళ్లల్లో చంద్రబాబే కిచెన్లోకి వెళ్ళిపోయి టీ పెట్టి వాళ్ళందరికీ టీ ఇచ్చి, మీ కష్టం ఏంటి? ఇల్లు లేదా? ఇల్లు కారుతోందండి, మరి అన్నీ మాకు ఇల్లు లేదు, స్థలం మాదే, సొంత స్థలం అంటే అప్పటికప్పుడు ఇల్లు కట్టించి ఇచ్చారు. అంటే ఒక పాలకుడు ఎలా ఉండాలి, ఒక నాయకుడు ఎలా ఉండాలి? సీఎం అంటే ఇవాళ చీఫ్ మినిస్టర్ కామన్ మ్యాన్ అంటూ ఒక కొత్త నిర్వచనం ఇచ్చాడు. ఏంటది? అది ఒక జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలకు కాదు, తన పార్టీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు, నాయకులు, మంత్రులు, వాళ్ళందరికీ కూడా ఒక సందేశం. ఇప్పుడు టీడీపీ మంత్రులు ఉన్నారు, జనసేన మంత్రులు ఉన్నారు. మీరేం రాజులు కాదు,
మీరు కూడా కామన్ మ్యాన్, మీరు కూడా జనంలో కలవాలి, నిరంతరం ప్రజల్లో ఉండాలి, వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలి, వాటిని పరిష్కరించాలి. అది ఒక సామాజిక బాధ్యత. అంటే పాలకుడు కాదు, అతనేంటి, సేవకుడు. థ్యాంక్ యూ సార్. నమస్తే.